గవర్నమెంట్ టీచర్స్కి బెస్ట్ టీచర్ అవార్డు వారిని ఆహ్వానించడం జరిగింది. సహృదయంతో వారు మన్నించి మన ఆహ్వానాన్ని మంచి ఇక్కడికి ఇచ్చేశారు. ఇంకా వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సార్ని శ్రీ పురుషోత్తం గారిని, ఎస్ పురుషోత్తం గారు డిఈఓ బాపట్ల డిస్ట్రిక్ట్ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. బాపట్ల జిల్లా ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సన్మాన ఉత్సవానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మరియు ఈ సన్మానం తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వారికి మరియు ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు మరియు నమస్కారాలు. ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారని మరందరూ కూడా మీ ప్రతిభతో మీ రిజల్ట్స్ రూపేణ నిరూపించుకున్నారు. ఎస్ఎస్సి రిజల్ట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కావచ్చు, గతంతో పోలిస్తే మీరెంతో మెరుగ్గా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ విషయంలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళ శక్తికి మించి పిల్లలకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాణ్యమైన విద్యను కూడా మీరందరూ అందిస్తున్నారు. కాకపోతే ఈ మధ్యలో ఈ బడ్జెట్ స్కూల్స్ బాగా కాస్త ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు కొన్ని స్కూల్స్ చూస్తే నేను విజిట్ చేసినప్పుడు వాటికి మనం గవర్నమెంట్ రూపొందించిన లేకపోతే గవర్నమెంట్ విధించిన షరతులకు కాస్త తేడా కనబడుతూ ఉంది. అవన్నీ కూడా మీరు సరిదిద్దుకోవాలని చెప్పేసిందే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో మన ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పద్మావతి గారు విజిట్ చేసినప్పుడు, పోయినసారి మీరు కూడా మీటింగ్కి వచ్చారు, మీతో మీటింగ్ పెట్టారు. ఆవిడ ప్రైవేట్ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు అందులో చాలా డెఫిసిట్స్ కనుక్కున్నారు. మరి వాటిని అన్నిటినీ కూడాను సరిచేయమని చెప్పేసింది, నాకు సూచించడం జరిగింది. ఒక చెక్ లిస్ట్ కూడా రూపొందించడం జరిగింది. అది మీ ప్రైవేట్ స్కూల్ సెక్రటరీ మన రవిశంకర్ గారికి కూడా నేను షేర్ చేయడం జరిగింది. సో వాటిని అన్నింటినీ కూడా మీరు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపే మార్గంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. తద్వారా మీరు అంటే నాణ్యమైన విద్యను అందించడం ద్వారా విద్యార్థులందరినీ కూడాను దేశానికి ఉపయోగపడే విధంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మీకు అందరికీ గుర్తు చేస్తూ, విద్య అంటే మనం ఎవరు కూడా వ్యాపార దృక్పథంతో చూడకుండా అదొక సమాజ సేవా దృక్పథంతో చూడాలని చెప్పేసిందే మిమ్మల్ని అందరినీ కూడా నేను మరీ కోరుతున్నాను. సో రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మీ సేవలను మరింత విస్తరించి సమాజానికి మంచి పౌరులను, ఉత్తమ పౌరులను మీరు అందిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ సమస్యలు ఏవైనా ఉంటే కూడాను నేను ఏవైనా కూడాను మరి నా పరిధిలో ఉన్నటువన్నీ కూడాను పరిష్కరిస్తానని చెప్పేసింది ఈ వేదిక ద్వారా మీకు అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను. కాకపోతే నేను కోరేది ఒకటిలో ఏమిటంటే, మీరు నాకు ఈ మధ్యలో చాలామంది ఈ కలెక్టర్ గారి కంప్లైంట్స్తో వస్తున్నారు. మాకు టీసీలు ఇవ్వడం లేదు ఆ ప్రైవేట్ స్కూల్స్ అని.
వెంటనే నన్ను పిలిచి ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో అక్కడ విషయం ఏంటంటే ఆ పిల్లలు ఫీజు పే చేసి ఉండరు కాబట్టి వాళ్ళకి టీసీ ఇవ్వలేకపోయామని చెప్పేసి మాకు సమాధానం వస్తుంది. కానీ మనకు రూల్ ఏం చెబుతుందంటే ఫీజు అనేది బిట్వీన్ పేరెంట్ అండ్ ద మేనేజ్మెంట్స్. చైల్డ్ షుడ్ నాట్ బి పెనలైజ్డ్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. కాబట్టి అంటే ఫీజు అనేది పిల్లల తల్లిదండ్రులకు మేనేజ్మెంట్కు మధ్య మాత్రమే ఉండాలి. అది ఫీజు పే చేయలేదనే కారణంతో పిల్లవాడిని పెనలైజ్ చేయకూడదు అని చెప్పేసిందే మన చట్టం చెబుతోంది. కాబట్టి ఇటువంటివి ఏమన్నా ఉంటే మీరు మానవతా దృక్పథంతో మీ దగ్గర చదువుకున్న పిల్లలకి వాళ్ళని వెంటనే డ్రాప్ బాక్స్లో పెట్టడము, వాళ్ళకి కావాల్సిన సాయం కూడా మిమ్మల్ని చేయమని చెప్పి అడుగుతున్నాను. అట్లని చెప్పి అందరూ ఫీజు ఎగ్గొట్టేసిపోయే వాళ్ళందరినీ కూడా ఫ్రీగా వదిలేసేయండి అనేసి నేను మిమ్మల్ని కోరట్లేదు. కాకపోతే ఈ సమస్యను కొంచెం డెలికేట్ సమస్య, దీన్ని కొంచెం సున్నితంగా మనం పరిష్కరించి మనము పేదవారి విషయంలో కాస్త కనికరం చూపించాలి. వాళ్ళు పే చేయలేని పక్షంలో మీరు ఆ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి అందులో వాళ్ళ కట్టగలిసిన ఏదైతే వాళ్ళు అలా అవుతుందో దాన్ని కట్టించుకొని ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా వాళ్ళు మళ్ళా ఆ కంప్లైంట్ తీసుకొని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు రాకుండా నాకు కంప్లైంట్ చేయకుండా ఇక్కడ ఆర్బిట్రేషన్ అంటే మధ్య మీరు వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్ రీచ్ అయ్యి ఆ సమస్యను మీ లెవెల్లోనే పరిష్కరించుకోవాలని చెప్పేసిందే మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరియు విద్యారంగానికి ప్రైవేట్ సెక్టార్లో మీరు చేస్తున్న సేవలు ఎప్పటికీ కొనియాడదగినవి, ఎప్పటికీ మర్చిపోలేనివి. మీరందరూ కూడాను ఇక మీదట కూడా మన విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉండేవాళ్ళు కూడా మంచి మేధావులుగా తయారయ్యి భారతదేశాన్ని ప్రపంచ పటంలో శిఖరాగ్రాన్ని నిలవడానికి కృషి చేయాలని చెప్పేసింది. అటువంటి మేధావుల్ని సైంటిస్టులని తయారు చేయాలని చెప్పేసింది మిమ్మల్ని అన్నీ కోరుకుంటూ మీరందరూ కూడా మరొకసారి జాతికి అంకితం కావాలి, జాతికి పునరంకితం కావాలని చెప్పేసిందే మన అపుస్మా సంఘానికి వారి సంఘంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈరోజు సన్మానం అందుకుంటున్న ఉపాధ్యాయులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన అపుస్మాకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.